బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను ప్రకటించారు. ఇక పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నాగమా రాగేశ్వరరావు, మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థిగా మాలోద్ కవితనైతే ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను 4 ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, నిన్న ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో, అంటే పార్లమెంట్ నియోజకవర్గ వారికి జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో ఈ రోజు సీఎం కేసీఆర్ 4 అభ్యర్థులను ప్రకటించారు. ప్రధానంగా కరీంనగర్ కు బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వరు, అదేవిధంగా ఖమ్మం నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోద్ కవిత పేర్లను అనౌన్స్ చేశారు. అందులో 2 సిట్టింగ్ ఎంపీలు ఖమ్మం, మహబూబాబాద్. అయితే ఈ 4 పేర్లు కూడా మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లే. అంటే వాస్తవానికి నిన్న మొన్నట్లోనే 2 రోజుల క్రితమే ఈ యొక్క కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ నియోజకవర్గాల క్యాండిడేట్లు కన్ఫర్మ్ అయ్యారు. ఆ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ రోజు ఖమ్మం నాగేశ్వరరావు, మహబూబాబాద్ మాలోద్ కవిత పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం ఒక అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే కొంచెం వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయాలనే ఉద్దేశంలో లేనప్పటికీ కూడా పార్టీ అధిష్టానం చెప్పిన సూచన మేరకు వాళ్ళు ఖమ్మం నుంచి రామనాథంతో పోటీ చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఆయనకి ఖమ్మం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మళ్ళీ బీఆర్ తరఫున పోటీ చేయడానికి అంతగా ఆసక్తి లేరు. అదేవిధంగా మహబూబాబాద్ ఎంపీగా కూడా మాలోద్ పోటీ చేయడానికి ఆసక్తిగా కూడా లేరనేది ప్రచారం జరిగింది. అయితే అనుకోకుండా ఈరోజు వాళ్ళిద్దరి పేర్లే రావటం జరిగింది. ఎందుకంటే ఖమ్మంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో కేవలం భద్రాచలం ఎమ్మెల్యే సీట్ మాత్రమే గెలిచింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రం ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితుల్లో ఎంపీగా గెలవడం అనేది దాదాపుగా అసాధ్యం అనేది అర్థం చేసుకుని ఆయన రామనాథం దూరంగా ఉండాలనుకుంటున్నారు. అయితే బ్రహ్మాజీ, బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల టాక్ ఏంటి? ఆయా నియోజకవర్గాల్లో ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి నేతల టాక్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే 4 సంబంధించిన అధికారికంగా ప్రకటించిన 4 స్థానాలకు సంబంధించి కరీంనగర్ మొత్తం ఖచ్చితంగా బండి సంజయ్ గెలిపే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వినోద్ కుమార్ ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయనేది కొంత తెలుస్తుంది. ఇక పెద్దపల్లికి సంబంధించి మాత్రం కొంత అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి కుప్పలేశ్వరు అక్కడ పోటీ చేయడం, అక్కడ పెద్దపల్లి నుంచి ఎవరు ఉండబోతున్నారు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఖమ్మంలో ఇంతకుముందు చెప్పినట్టు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. సో ఈ పరిస్థితుల్లో ఖమ్మం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయడానికి అంత ఆసక్తి లేదు, ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం కూడా లేదు అంటూ కూడా కొంతమంది పార్టీలో పెట్టారు. మహబూబాబాద్ వచ్చేయడానికి కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూస్తే తప్పని పరిస్థితుల్లో పోటీ నిలబడాలి కాబట్టి పోటీ నిలబడ్డారు అనేది మాత్రం తాకూడదు. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.